సుమారెడ్డి గారిని సాధారణంగా వేదికకి ఆహ్వానిస్తున్నాము. కర్తావారికి అందరూ కూడా ఒకసారి వారికి స్వాగతం తెలియజేద్దాం. అదేవిధంగా శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు కూడా వేదికపైన సాధారణంగా స్వాగతం తెలియజేస్తున్నాము. స్వాగతం తెలియజేశారు. వారికి హృదయపూర్వకంగా గౌరవ శాసన గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సారు మనకు 15 రోజుల జరిగే అన్ని కార్యానికి ప్రయత్నం చేస్తుంటారు. ఏ కార్యక్రమం కూడా సారు ఎంత మాత్రం ముందున్నా కూడా కానీ మరి ఇప్పుడు కూడా మిస్ కాదు. అలాంటి స్వాగతం తెలియజేస్తున్నాము. పురస్కార వేదిక శిల్పకళా రంగంలో తొలి పురస్కార వేదిక జగన్ గారు కూడా విశిష్టమైన ఉద్దేశంతో ఉపాధ్యాయులుగా ఉంటూ అన్ని గ్రంథాలయాలకి కూడా ప్రభుత్వ నిధులను కూడా సమీపించుకొని విద్యార్థులు యొక్క సృజనాత్మక శక్తుల్ని మరి ఆయన గుర్తించి ఆయన పుస్తకాలు వివరించారు సార్. గత ఆదివారమే ఒంగోలు ఒక సదస్సు నిర్వహించి వారి పుస్తకాన్ని విద్యార్థులు రాసిన పుస్తకాలు కూడా ఆవిష్కరింపజేశారు సార్. అలాంటి వారు కూడా ఈ సమావేశానికి వచ్చారు. ఆరాధన మన పలమనేరు పట్టణంలో తెలుగు సాహిత్యానికి సంబంధించి తెలుగు భాష ఏ రకంగా మనం తెలుగు భాషని కాపాడుకోవాలా, భవిష్యత్ తరాలకు ఏ రకంగా అందించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం. ఈ కార్యక్రమానికి పెద్దలు, గౌరవనీయులు, సోదరులు లాంటి మండలి బుద్ధప్రసాద్ గారు, ఎందుకంటే ఆయన సహచరుడే, నాకు శాసనసభలో డిప్యూటీ స్పీకర్గా చేశారు. అదేవిధంగా శాసనసభ్యుడిగా చాలా కాలం పనిచేయడం జరిగింది. వారి తండ్రి గారు కూడా మండలి వెంకటకృష్ణరావు గారు పార్లమెంట్ సభ్యుడిగా, మంత్రులుగా, ఆయన కూడా తర్వాత మంత్రిగా పనిచేసినటువంటి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం. ఇటువంటి రాజకీయ కుటుంబాల్లో తెలుగు భాష పైన కానీ సాహిత్యం పైన కానీ అభిమానం ఉండి భాషను కాపాడుకోవాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ఏకైక కుటుంబం నాకు తెలిసినంత వరకు రాజకీయాల్లో మన రాష్ట్రంలో ఈ తెలుగు భాష పైన అత్యంత ప్రేమ ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా నాతో ఆయనతో కూడా కలిసి పనిచేయడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నా. అదేవిధంగా వేదిక పైన చాలా మంది పెద్దలు ఉన్నారు, నాకు కొంతమంది తెలుసు. గంటామోహన్ గారు కావచ్చు, పెద్దలు బాలకృష్ణారెడ్డి గారు కావచ్చు, ఇంకా తులసిరాజు నాయుడు గురించి చెప్పాల్సిన పనిలే. ఎందుకంటే ఆయన ఏ కార్యక్రమం చేసినా బ్రహ్మాండంగా కూడా ఈ ప్రాంతంలో తెలుగు భాష కావచ్చు, ఏదైనా కళలకు సంబంధించి కావచ్చు, ఏదైనా సేవా కార్యక్రమం కావచ్చు, పిల్లల్ని భావితరాల్లోనే భవిష్యత్ తరాలకు ఎదిగే కార్యక్రమం చేయొచ్చు. కానీ వాటన్నిటిలో కూడా ముందుండి పనిచేసే వ్యక్తిగా ఆయన కుటుంబం, ఆయన గారు కానీ ఆయన శ్రీమతి గారు కానీ పనిచేయడం. అదేవిధంగా బాలాజీ చాలా సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే పనిచేస్తూ ఉన్నారు. మాకు ఎంపీడీఓ, ఈరోజు కూడా మాకు ఎంపీడీఓ ఉన్నారు. అటుపక్క ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఇటుపక్క సాహిత్యం పైన అభిమానంతో కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. నాకైతే దీనిపైన పెద్ద అవగాహన లేదు, అంటే ముందు నుంచి కూడా దానిపైన ఫోకస్ లేదు, ఆలోచన లేదు, అవగాహన లేదు. అయినా ఇంతమంది పెద్దలు ఇక్కడికి రావడం, ఎందుకంటే జగన్ గారి పేరు వినడమే కానీ ఆయన ఎప్పుడు చూసింది లేదు, నాకు తెలియదు. చాలా మంది పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ ప్రాంతవాసిగా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమం ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచానికి తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని, మన ప్రాంతంలో ఉన్నటువంటి కళల, ఏ రకంగా తెలుగులో ఉన్నటువంటి కళలు కానీ, ఇప్పుడే కొన్ని పుస్తకాలు కూడా నాకు ఇవ్వడం జరిగింది. దాంట్లో మీ రచనల ద్వారా ప్రభావితం చేయడానికి, భవిష్యత్ తరాలకు వారికి మన ఆలోచనలు కానీ, మంచి ఆలోచనలు కానీ అందివ్వడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో పూర్తిగా కూడా గ్లోబలైజేషన్ అయిన తర్వాత ఈ భాషను తగ్గిపోతాయి. ఈరోజు నా కొడుకు కూడా లండన్లోనే ఉన్నాడు చిన్నప్పటి నుంచి. వాళ్ళ ఇంట్లో పిల్లలు కూడా తెలుగు సరిగ్గా మాట్లాడే పరిస్థితి లేదు. అటువంటి సందర్భంలో తెలుగు భాష మన కన్నతల్లి వంటిది. మనం పుట్టాం, ఇక్కడ పెరిగాం, మన భాషను పెంచుకోవాలనేటువంటి ఆలోచన మీ ద్వారా భావితరాలకు అందించేటువంటి ఒక మంచి కార్యక్రమంలో ఈరోజు నేను పంచుకోవడం నిజంగా కూడా నా అదృష్టంగా భావిస్తున్నా. ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా ఈ భాషకు సంబంధించి, మీ యొక్క ఆలోచనలకు సంబంధించి
ప్రభుత్వ పరంగా కానీ మరి అదేవిధంగా సంఘ పరంగా కానీ మా వంతు ఏ చిన్న అవకాశం సహాయం దొరికినా చేయడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఎక్కువ సమయం మీతో ఉండలేకపోయినా, ఎందుకంటే పెద్దలు బుద్ధప్రసాద్ గారు పొద్దున నాకు తెలియదు, మొన్న చెప్పారు కానీ రాత్రి వచ్చి ఇక్కడ ఉంటాడని నాకు ఆలోచన కూడా లేదు. పొద్దున ఫోన్ చేస్తే పొద్దునే కలిశాను ఆయన్ని. మళ్ళీ ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా కలిసే అవకాశం తప్పకుండా తీసుకుంటా. ఎక్కువ సమయం మీతో ఉండలేకపోయిన దానికి నన్ను క్షమించమని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మాకు అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా. జాగ్రత్త బ్రహ్మాండం. తర్వాత మీరు సహకరించడం వల్ల మనం ఇక్కడ 31 మందికి ఆ రోజు మీ ఆధ్వర్యంలో కాళ్ళు చేతులు లేని వాళ్ళకు పెట్టించాం. ఆ స్ఫూర్తితో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో 110 మందికి ఈరోజు కాళ్ళు చేతులు అమర్చు. 110 మందికి చిత్తూరులో ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో 110 మందికి వాళ్ళు కాళ్ళు చేతులు పెట్టించారు. అదంతా కూడా మీ స్ఫూర్తిగా భావిస్తూ మీకు జాయినింగ్ గా కావచ్చు మా తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. టోపీ నాకు పెట్టాల్సింది కాదు కదా, ఆ టోపీ మీరు ఎట్లా పెట్టరని తెలుసు కానీ